కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అరటి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అరటికి గిట్టుబాటు ధర లేక రైతులు చేతులారా పండించిన పంటను తమ చేతులతోనే తీసేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈరోజు పంటలకి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈరోజు ముఖ్యంగా చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో లాస్ట్కి వచ్చేటప్పటికి రూపాయికి అమ్ముకునే పరిస్థితి. ఈరోజు కొంతమంది రైతులు ఇప్పుడు మా చాగలమరి మండలం, మన ఆళ్లగడ్డలోనే దాదాపు చాగలమరి మండలంలో, రుద్రవరం మండలంలో, అదేవిధంగా 2 మండలాల్లో దాదాపు 500 ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొక్కిచ్చే పరిస్థితి. చాలామంది మనంలో చిన్న వంగలి, పెద్ద వంగలి విలేజెస్లో అంతా కూడా అన్నీ తొక్కిచ్చే పరిస్థితిలో ఉంది. అంటే ప్రభుత్వము కనీసం రైతులని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు నెల రోజుల నుండి చెప్తున్నారు. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎక్కడ చేస్తున్నారు? దాదాపు మొక్కజొన్న పంట బయటికి వచ్చి నెల రోజులు కావస్తుంది. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 1600-1700 రూపాయలకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరేస్ గోడౌన్లలో పెట్టుకుంటున్నారు. అంటే ఏంద్రా అంటే నెక్స్ట్ ఇంకొక 10 రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేస్తాం, మేము అమ్ముకుంటాం. అంటే ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడ ఉంది? 1700-1800కి రైతులు అమ్ముకోవాలి. మళ్ళీ 2200, 2300 మీరు మద్దతు ధర ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు, దళారులు వాళ్ళు అమ్ముకోవాలన్నా? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులంతా? రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తారు? అన్నమయ్య జిల్లా కూడా చైర్మన్